ఘటోత్కచుడు అహిలావతికి వివాహం ఎలా జరిగింది? ఘటోత్కచుడి భార్య మరియు పిల్లలు ఎవరు? వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భీముడు మరియు హిడింబిల కుమారుడు ఘటోత్కచుడు. మోర్వి అని పిలువబడే అహిలావతి ఒక నాగకన్య. ఆమె తండ్రి మురౌర్ వాసుకి. ఆమె ఒక మర్త్య పురుషుడిని వివాహం చేసుకోవాలని శపించబడింది. ఆమె తన తెలివితేటలకు మరియు పోరాట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది మరియు రెండింటిలోనూ తనను ఓడించగల వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకున్నది. ఇది సాహస పరీక్ష, ఎంతో కఠినమైనది. అహిలావతి సవాలును, ఘటోత్కచుడి బలాన్ని గుర్తించిన కృష్ణుడు ఘటోత్కచుడు వివాహం చేసుకోవాలని సూచించాడు. ప్రాగ్జ్యోతిష రాజ్యంలో ఘటోత్కచుడు తన బలం మరియు జ్ఞానంతో అహిలావతిని యుద్ధంలో మరియు తెలివితేటలలో ఓడించాడు. ఆమె వివాహం షరతును నెరవేర్చాడు. ఇంద్రప్రస్థలో పాండవుల సమక్షంలో వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహం తర్వాత వారు కామ్యక అరణ్యంలో నివసించారు. వారికి 3 కుమారులు జన్మించారు: బర్బరిక, అంజనపర్వన, మేఘావర్ణ. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.